వికారాబాద్ జిల్లా తాండూరు మండలం దస్తగిరిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు సుభాష్ యొక్క పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం నాడు రసూల్పుర శ్రీ హనుమాన్ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ వేడుకల సందర్భంగా తోటి ఉపాధ్యాయులతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు సుభాష్ దంపతులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ విరమణ అనేది కేవలం పదవికే కానీ సేవకు కాదని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశేషంగా కృషి చేశానని ఉపాధ్యాయులు సుభాష్ పేర్కొన్నారు. ఇప్పుడు మిగిలిన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితమవుతానని అన్నారు. సుభాష్ సార్ గారికి సన్మానం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురు వర్యులకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. నేటి సమాజంలో ధైర్యంతో మనం పిల్లలను బోధించాలి. గురువుల పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఏం ప్రెషర్ అంటే టైంకు ఇంట్లో టిఫిన్స్ అవుతాయి కావు, కానీ మనం టైంకి వెళ్తాం, సమయపాలన పాటిస్తాం. టెన్షన్స్ ఎందుకుంటాయంటే టీచర్లకు మనమే తెచ్చుకుంటున్నాం. టైంకు స్కూల్కు వెళ్ళకపోతే ఖచ్చితంగా టెన్షన్స్ ఉంటాయి. పిల్లలు మనకంటే ముందే వస్తారు, కొట్టుకుంటారు, దెబ్బలు తాకుతాయి. ఈ ఇష్యూ చాలా పెద్దగా అవుతుంది విలేజ్లలో. అందుకే హెడ్ మాస్టర్ అనే ఒక బాధ్యత చాలా పెద్దది. హెడ్ మాస్టర్ 8:30కి వెళ్ళిపోవాలి స్కూల్కు. ఒకవేళ 8:30 పోకుండా లేట్ పోతే టీచర్స్ కూడా, మన అసిస్టెంట్లు కూడా ఖచ్చితంగా లేట్ వస్తారు. దానివల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి విలేజ్లలో. అక్కడ వాళ్ళు పేరెంట్స్, తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఎటువంటి సార్లు అందరు సార్లను అమాయకులు అనుకుంటారు. నన్ను తిడితే పడతాడు, కొడితే పడతాడు, రకరకాలుగా టార్చర్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నా దస్తగిరిపేట ఎన్నో విలేజ్లో పోయినా నేను, కానీ మిట్టబాస్పల్లిలో పేరుకు మిట్టబాస్పల్లి, చాలా కట్టర్ బాస్పల్లి. మంచిగా ఉంటేనే ప్రాణం ఇస్తారు. ఆ ఊళ్ళో కొద్దిగా బాధక అయిందంటే తలకాయ లేపేస్తారు. అటువంటి విలేజ్లో నేను 11 years చేసిన. మనము ఏ చిన్న పెన్ను చుక్క లాంటి మచ్చ లేకుండా మనం ఉంటేనే బతికి బట్టగడతాం. ఈ దస్తగిరిపేటలో అసలు అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కున్నారు. వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు. నీవేం చెప్తావు, నా 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, నీవేం చెప్తావు నాకు అనేటట్టు బిహేవ్ చేస్తారు. పిల్లవాడిని కొద్దిగా కొడితే చాలు 5 మంది వస్తారు. ఒక్క తల్లిదండ్రులకు పిల్లల్ని ఒక్కరిని కొడితే 10 మందిని తీసుకొస్తారు. వాళ్ళు 5 నుంచి 10 మందిని తీసుకొస్తారు. నీ సంగతి ఏమిది, నువ్వు ఉంటావా పోతావా, నీ భర్తం అంటారు వాళ్ళు. మా జగన్నాథ్ సార్ ఎట్లా అయ్యిండో మా 10 ఏళ్ళు, కానీ నేను కూడా ఆ సార్ వాడు 10 ఏళ్ళు చేసినందుకు నేను కూడా 1 సంవత్సరం లెక్క చేయాలన్న ఉద్దేశంతో పోయినా. సార్ అంటుండే ఏ ఊర్లైనా మార్చొచ్చు, దస్తగిరిపేటలు మార్చలేమని. ఏ సారు చేసి వచ్చిండు, నన్ను ఓనేకొచ్చిండు, నేను ఏడబోతాను అనుకున్నాడని. జిద్దుకు నాకు దొరకలేదు. డిఎస్సి ట్రాన్స్ఫర్ అప్పుడు ప్రైమరీ స్కూల్ మరేడుపల్లి తీసుకోవాలని అనుకున్నా. మా నాయకులు కొంచెం అన్ని పైరవులు చేస్తుంటారు బాగా.
వాళ్ళు ఏం చేసిండ్రు, నా మూమెంట్ వచ్చే వరకే పడదా వేసేసి కంప్యూటర్లో మూసేసి. నాకు కోపం ఎంత మంచివాడిని అంత కోపం కూడా ఎక్కువ ఉంటుంది. నాకు కోపం ఉన్నంత అన్నం ఉంటుందండి. మనం మూకిగా ఉంటే మనల్ని ఎవరు నమ్మరు. అందరితోటి మంచిగా ఉండాలి. సమాజంలో మంచివాడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు, చదువుకున్నాడు ఉన్నాడు, చదువున్నాడు ఉన్నాడు, కోపం ఉన్నాడు ఉన్నాడు, అన్ని రకాలుగా మనుషులు ఉంటారు. వాళ్ళతోటి ఇంట్లో భార్యతో ఎన్నిసార్లు లేకొచ్చు, కానీ ఎన్ని సమస్యలున్నా తట్టుకోవచ్చు. కానీ మొగోడు ఈ విలేజ్లలో రకరకాల మనుషులతోటి వాళ్ళ భాషతోటి తట్టుకోలేకపోతుంటుంది. చాలా కోపం వస్తుండే. ఇక నా కోపం వస్తే ఎట్లుంటుందో మా టీచర్ అందరికీ తెలుసు, దగ్గరున్న సారులకు అందరికీ తెలుసు. కోపాన్ని జయించినోడే దేవునితో సమానం. కోపాన్ని ఎప్పుడు జయిస్తాం మనం? జయించలేము. కోపాన్ని జయించాలంటే రిటైర్మెంట్ కావాల్సిందే. రిటైర్మెంట్ లోపం ఎవరికి కోపాన్ని అంచాలన్న శక్తి ఉండదు, ఉండబోదు. ఏమైనా ఉంటే కోపం ఉంటే బయటకు వెళ్ళిపోతాడు, కానీ మధ్యాహ్నం రాని టీచర్ అని చెప్పిపోతాడు. కానీ కోపం లేకుండా మనిషి లేడు. ఎందుకంటే అందరం ఉప్పు కారం తినటోళ్ళే ఉన్నాం. అలా నన్ను తింటావు మల్లికార్జున స్వామి ఉప్పు కారం తింటాడు. అయినా కూడా అందరికీ కోపం ఉంటుంది. దాన్ని సాధించాలంటే రిటైర్మెంట్ తర్వాతనే సాధించగలను. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది కోపం ఎందుకు రాదు. అట్లాంటి వాళ్ళు కోపం ఉండదు, కోపం ఉండదు. కోపం ఎవరికి ఉండదు చెప్పు? మా మొగలై సార్ లాస్ట్కి చెప్తాడు, చెప్పాలి, లేకపోతే నేనే చెప్తాను. అసాధ్యం. కోపాన్ని జయించలేం మనం. ఎవరు జయిస్తారంటే మనకి భూమిలో బంగారం దొరికి ఉండాలి, లేకపోతే పెద్దలు సంపాదించిన ఆస్తులు కోట్లలో ఉండాలి. ఆయనని సాధిస్తారు. ఎగ్జాంపుల్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డాక్టర్ సంపత్. నిన్న ఫోన్ చేస్తే మిస్ కాల్ అయింది, నిద్రపోయిండో లేకపోతే లేడో తెలియదు. మా మేడం అన్నది ఆయన నిద్రలో ఉంటాడు, 10 తర్వాత చెయ్యి. 10 తర్వాత నేను బిజీ అయిపోయాను, పిలవలేకపోయినా ఏమనుకోడు. ఎందుకంటే ఒక్కనే చేసుకోరు. ఏం చేసినా స్కూల్ విషయం, ఇంటి విషయం మైండ్ అబ్సెంట్ ఉంటుందని ఆమెకు ఒక డ్యూటీ ఇన్స్టిట్యూషన్ పెట్టించిన. ఆమె స్కూల్కు నేను వెళ్తే ఆమె చూసుకుంటాను. ఒక్కోసారి నాకు లేనప్పుడు స్కూలు నేను చూసుకుంటాను. మనిషి ప్రతి ఒక్కరికి కూడా పని ఉంటేనే యాక్టివ్ ఉంటుంది.